నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి అట్ ద సేమ్ ఆవిడ యొక్క హస్బెండ్ అనేటువంటి హీరో, చిన్న చిన్న సినిమాల ద్వారా అందరికీ పరిచయమైన వ్యక్తి ధర్మ మహేష్. సో వీళ్ళిద్దరికీ జరుగుతున్న క్లాషెస్ మరియు ఈ ఇన్సిడెంట్లో ఒక కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. అదే మన బిగ్ బాస్ సీజన్ 9 న్యూ కంటెస్టెంట్గా లోపలికి వెళ్ళినటువంటి రీతు చౌదరి. ఈవిడ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కమ్ స్టేజ్ ఆర్టిస్ట్. సో అయితే ఈవిడికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి ఈ న్యూస్లో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అంశం గురించి మనతో కుల్లకోశంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. రీతు చౌదరి ఎలా కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది ఈ ఇష్యూలోకి? ఇది ఎంతవరకు కొనసాగుతుంది? బిగ్ బాస్ నుంచి సృష్టి వర్మ బయటకు వచ్చినట్లు ఈవిడ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? బిగ్ బాస్ దాకా ఎందుకులే, ఫస్ట్ ఇష్యూ గురించి మాట్లాడదాం. గౌతమి అనే ఒక ఆవిడ నా హస్బెండ్ నన్ను రాచి రంపాన పెడుతున్నాడు, నాకు అత్తింట్లో గృహహింస వేధింపులు ఉన్నాయి, అదనపు కట్నపు వేధింపులు ఉన్నాయి, సఖ్యత లేదు, నేను అక్కడ ఉండలేను, వాళ్ళతో కలిసి ఉండలేను, నాకు వీడొద్దు, అవసరమే లేదు అనేది ఈవిడ మెయిన్ కాన్సెప్ట్. లేదో రకంగా ఈవిడ న్యాయం జరగాలి. వాళ్ళతో అయితే ఉండలేదు, కాకపోతే ఒక పిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు గౌతమి అనే ఒక ఆవిడ ఒక సాధారణ గృహిణి అయి ఉండి, ధర్మ మహేష్ అనే ఒక ఆయన డాక్టరో, ఇంజనీరో, బ్యాంక్ ఎంప్లాయో, సాఫ్ట్వేరో, ఇంకెవరో నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీ అయ్యి ఉంటే ఈ కేసు గురించి నీకు నాకు తెలిసేది కాదు. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళేది, కోర్టుకి వెళ్ళేది, అటు తిరిగేది. అంతే, వందలు జరుగుతున్నాయి. అదే విధంగా సెలబ్రిటీస్ కాబట్టి అదే గౌతమి అనే ఆవిడ ఒక పేదింటి ఆడపిల్ల, ధర్మ మహేష్ పెయింటరో, ప్లంబరో, లేకపోతే కార్పెంటరో, ఇంకేదో అనుకో. ఈ కేసు టీవీ షోస్కి వచ్చేది. ఏమో అక్కడ కూర్చో, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఏమంటున్నాడు అని. అక్కడ దాకా వెళ్ళదులే, ఊర్లో పంచాయతీ పెట్టి కూర్చోబెట్టి ఒకవేళ రావాలనుకుంటే అక్కడికి వెళ్ళేది. ఈయన హీరో కాబట్టి, ఈవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఈ కథ యూట్యూబ్ ఛానల్ చుట్టూ, 4 శాటిలైట్ ఛానల్ చుట్టూ తిరిగింది. వాళ్ళకి కావాల్సిన మిగతావన్నీ వదిలేద్దాం ఈ సందర్భంలో. వేరే పేర్లు ఏం అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళందరికీ ఫుటేజ్ ఇచ్చింది. కరెక్టే, ఓ 10 ఛానల్ తిరిగావు, 10 ఛానల్కి నీ ఫుటేజ్ ఇచ్చావు. వాళ్ళు కూడా బాగా వేసుకున్నారు, బాగా పోయాయి కూడా. నీకు న్యాయం ఎక్కడ జరిగింది? నీకు న్యాయం జరగాలంటే నువ్వు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళాలి. ఏం చెప్పాలి? నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇదిగో ప్రూఫ్, చూడండి చూడండి చూడండి, ఇది సమస్య. పోలీస్ స్టేషన్లో సెట్ అవ్వాలా, న్యాయస్థానంలో సెట్ అవ్వాలి. వాళ్ళు ఓకే, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు చూసి నీకు భరణం ఇప్పించడమో, ఇంకేమైనా ఇప్పించడమో, లేకపోతే ఆయనకేమైనా శిక్ష విధించడమో, ఇలాంటివి చేస్తారు. కానీ నువ్వు 10 ఛానళ్ళు తిరిగి ఇలా జరిగిందని చెబుతున్నావు, నీకు అక్కడ న్యాయం ఎక్కడ జరగదన్న విషయం కూడా నీకు తెలుసు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చే కూర్చుంది నేనే గౌతమి, నువ్వేం చేస్తావు? అలా జరిగిందా, అర్రే అంత జరిగిందా, అర్రే ఎంత జరిగింది అంటావు. తర్వాత ఓకే బాయ్ గౌతమి, క్యాబ్ రెడీగా ఉంటే నువ్వు పంపుతావు, లేకపోతే ఆమె వస్తే ఆమె వెళ్ళొద్ది. అంతేనా? నువ్వేం న్యాయం చేయగలవా? ఆమెకు భరణం ఇప్పించగలవా? వాళ్ళ కొడుక్కి ఏమన్నా చేయగలవా? ఏమాత్రం న్యాయం చేయలేవుగా. అన్ని ఛానల్స్ ఎంటర్టైన్ చేసి తను వెళ్తుంది, వాళ్ళు కూడా ఓ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసుకుంటారు. రెండు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి హ్యాపీ. నా వాట్ హ్యాపెండ్, అక్కడ ఈవిడకి అంతా అనుకున్నంత మైలేజ్ రాలేదు. అంటే ఏమైంది? నువ్వు అన్ని ఛానల్స్ తిరిగినా, కోరుకుందా అమ్మాయి అసలు? అదే చెప్తున్నా, నువ్వు అన్ని ఛానల్స్ తిరిగినా ఈయన నుంచి రెస్పాన్స్ రాలా నీకు. మరి రెస్పాన్స్ రాకపోతే ఎట్లా చూసింది. కరెక్ట్గా ఒక టైంకి ఒక ఫుటేజ్ బయట పెట్టేసావు, నిన్న కాక మొన్న. అందులో ఏముంది? మీ ఆయనతో పాటు ఒక అమ్మాయి సెల్లార్లో, లిఫ్ట్లో కలిసి నడవడం, దాంట్లో విజువల్స్ ఉన్నాయి. అప్పుడు నువ్వు ఇమీడియట్గా ఏం ఆరోపణ చేసావు? పలానా అమ్మాయి పేరు రీతు చౌదరి, ఈ ఫుటేజ్ 2023కి సంబంధించింది, నా దగ్గర అంతే భద్రంగా ఉంది. ఇందులో చూడండి, మా ఆయన చేతులు లిఫ్ట్లో వెళ్తుంది, అదిగో సెల్లర్లో వెళ్తుంది, వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. నేను చాలాసార్లు వాదించాను, నన్ను వేధించారు, నేను ఎంత చెప్పినా వినలేదు. నా దగ్గర వాట్సాప్ చాట్ కూడా ఉంది, ఇదిగోండి ఎవిడెన్స్ అనేది ఏదో పెట్టింది. ఈ వాట్సాప్ చాట్, ఈ వీడియోస్ నువ్వు ఇన్ని రోజులు 10 ఛానళ్ళు తిరిగావు కదా, అక్కడ ఎందుకు పెట్టలేదు? ఇది 2023 ఇది కదా, అక్కడ ఎందుకు పెట్టలేదు?